హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? సో తెలుసు కదా, మన ఛానల్లో నేచర్ రిలేటెడ్ వీడియోస్ అనేవి పోస్ట్ అవుతూ ఉంటాయి. సో నేచర్ అంటేనే మనకి ప్రకృతి, చెట్లు అవన్నీ ఉంటాయి. సో మనకి చెట్లు బ్రతుకున్నప్పుడు ఆక్సిజన్ కాకుండా అవి చనిపోయిన తర్వాత కూడా మనకి వంట చేసుకోవడానికి, వంట కలపక కూడా యూజ్ అవుతాయి. ప్రజెంట్ వచ్చేసి మనకి గ్యాస్ అనేది వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఈరోజు వచ్చేసి మేము మా చేలో ఉన్నటువంటి పక్కన ఉన్న చిన్న అడవికి పుల్లల కోసం వచ్చాము. కట్టె పుల్లల కోసం. చూడండి, నాకు అదే అనిపించింది, ఇవి చనిపోయి కూడా మనకి ఇంత మంచిగా యూజ్ అవుతున్నాయి అంటే ప్రకృతి ఇంత మంచిగా మనకి సపోర్ట్గా చేస్తుంది అని చెప్పి. ఓకే, చూడండి ఒకసారి. బాగా ఎండగా ఉండడం వల్ల నాకైతే చాలా దాహం అనిపించింది. సో వాటర్ తాగుతున్నా. ఇప్పటికీ వాటర్ తాగాక నేను మా అమ్మ కట్టినటువంటి ఒక పుల్లల మోపని చూపిస్తాను. ఇవన్నీ మోపు చేసి ఒక కట్టెలా కట్టిందనమాట. సో ఇవన్నీ మేము ఇంటికి తీసుకువెళ్ళి, ఇంట్లో గ్యాస్ లేదు కాబట్టి వీటితో పుల్లల పొయ్యిలో వంట చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవి వచ్చేసి పెద్ద కర్రలు అనమాట. అవి వచ్చేసి చిన్న పుల్లలు, ఇవి పెద్దవి. సో ఇవి ఏం చేయాలంటే గొడ్డలతో రెండుగా చేసి వాటిని మనం కాల్చుకోవాలి. చూడండి నా పరిస్థితి ఎలా ఉందో. ఎండలో బాగా అలసిపోయాయి ఈరోజు. ఇవి తీసుకెళ్ళకపోతే మనకి ఫుడ్ ప్రిపేర్ కాదు, తినడానికి అన్నం కూడా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేచర్ని లవ్ చేయండి. నేచర్కి ఎలాంటి హాని మాత్రం చేయకండి. అది చనిపోయి కూడా ఇలా ఉపయోగపడుతుంది అంటే అది మన యొక్క అదృష్టం. సో చూసారు కదా గాయస్. ఓకే, వీడియో కనుక నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా ఉంటే జస్ట్ ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఇప్పటికే నాకు 103 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అదంతా కూడా మీ వల్లే. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Love you all.